అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. స్వామివారికి చాలా భక్తి శ్రద్ధలతో గరక బెల్లం పువ్వులు తీసుకొని వస్తారు. బెల్లం ఆయనకి ఇష్టమైనటువంటి, అటుకులు ఇష్టమైనటువంటి, మోదకాలు ఇష్టమైనటువంటి, గరిక ఇష్టమైనటువంటి కనుక దూర్వ రోహంతో పుష్పణి గరకతో పూజ చేసినట్టయితే చాలా సంతోషపడతాడు. ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా గరకతో పూజ చేసినట్టయితే చాలా ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థం, ఇష్టమైనటువంటి అది పువ్వుగా గరిక అంటే ఏదో తీసుకొచ్చి నేల మీద కత్తితో కోసుకొచ్చి చేయడం కాదు. చివరికి పైన చిగుర్లలో చిన్న చిన్న దళాలుగా ఉంటాయి, మూడు భాగాలు ఉంటాయి, 3 ఆకులుగా ఉంటాయి. దాన్ని అది లేతకి తీసుకొచ్చి ఆయన సంఖ్య 21 శ్రేష్టమైన ఆ 21 సంఖ్య. ఉండ్రాళ్ళు 21 అయినా, మోదకాలు 21 అయినా, 1000 అయినా, 108 అయినా ఈ రకంగా చేసి స్వామికి అర్చించినట్టయితే ఆయన మనకు పొంగు బంగారమై నిలబడి మనకు నీడలాగా మన వెన్నంటుతూ మనల్ని రక్షిస్తాడు. అయితే గరక గురించి చెప్పారు ఇందాక. గరక తెలిసి తెలియక కనిపించింది కదా అని వేర్లతో సహా తీసుకొచ్చి సమర్పణ చేస్తుంటారు. అది తెలియక చేస్తే తప్పు కాదు, తెలిసి చేస్తే తప్పు. ఇప్పుడు నేను చెప్పినాక కూడా మీరు అట్లా చేస్తే దోషవు, శిక్షార్హుడు. అంటే ఫలితం లేకపోవడం అవుతుంది. శిక్షార్హులు అంటేనే ఫలితం లేకపోవడం అవుతుంది. తెలియక ముందు మీరు ఇంతకంటే ముందు మీకు ఈ విషయం తెలియదు, ఏది సుకుమారమైంది ఏది మంచిదని తెలియదు. అప్పుడు తీసుకొచ్చి తెలిసి చేస్తే తప్పు, తెలియకుండా చేసినట్టయితే దోషం లేదు. ఆయన దానికే ప్రసన్నుడు అవుతాడు. ఆయన సృష్టిలో ఓంకారం అనేటువంటి ప్రణవం నుంచి ఉద్భవించినటువంటి వాడు. సృష్టి బ్రహ్మ, సృష్టికర్త. ఆయన ఓంకారం నుంచి ఉద్భవించిన సకలము బ్రహ్మాండం మొత్తం కూడా ఆయన చేతిలో ఉన్నటువంటిది, వారి ఆధీనంలో ఉన్నటువంటి స్వామివారు. అటువంటి స్వామివారు ఇక్కడ అందులో మరి ఇంకా ప్రతిష్టాత్మకంగా మరియు ఇంకా విగ్రహం చాలా నిత్య పూజలు భక్తితో తీసుకునేటప్పుడు మనం తెంపేటప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించాలి? మనం కొంచెం శుద్ధిగా ఉండి స్నానం చేసి లేత గరక ఇగుర్లు తెంపేసి 21 ఒక దగ్గర చేర్చి దానికి ఒక దారం కట్టి పెట్టవచ్చు, మాల కట్టి పెట్టవచ్చు. లేదా ఒక్కొక్క దాంతో 108 నామాలు. గణేశాయ నమః పాదౌ పూజయామి, గూఢగుల్భాయ నమః గుల్భం పూజయ. ఆయన ఒక్కొక్క అవయం మీద ఒక్కొక్క గరక పత్రి పెట్టినప్పటికీ కూడా ఆయన మహా ఆనందపడతాడు, మహా సంతోషిస్తాడు.